హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ ఒక గంట పాట. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీమతి వసుంధర గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలను మరొక మనిషి తేలిగ్గా గ్రహించగలడు. కానీ దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది. అయితే మానసికమైన రుగ్మతలను తెలుసుకోవడం మరొక మనిషికి సాధ్యపడే పని కాదు. ఎందువల్లనంటే మనిషికి మనసు అతి సంక్లిష్టమైనది. ప్రతి ఒక్కడు తన అనుభవాలు, నమ్మకాల ఆధారంతోనే మరొకరిని అంచనా వేస్తాడు. ఒకడు తన అహంకారాన్ని, చపలత్వాన్ని ఆత్మగౌరవం, ఇంగిత జ్ఞానంగా భావిస్తే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారము, వెరితనము అని దుయ్యబడతాడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే అతి భయంకరమైన ఈ రాత్రి వేళలో శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలకు అలాంటి అహంకారి, చపలుడు ఏమైనా కారణమా అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తుంబురుడు అనే సంగీత విద్వాంసుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు తుంబురుడు అనే సంగీత విద్వాంసుడు ఒకడుండేవాడు. ఆయన సంగీత సాధనకి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనలో దైవభక్తి పొంగినప్పుడు, ప్రకృతి దృశ్యం ఆకర్షించినప్పుడు మాత్రమే సంగీతం పుట్టుకొచ్చేది. ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు కల్పించాడు. ఆ పాటలను జనం ఇంటింటా పాడుకునేవారు. ఆ దేశపు రాజు తుంబురుణ్ణి ఆస్థాన విద్వాంసుడుగా ఉండమని కోరాడు. అందుకు తుంబురుడు అంగీకరించగా, రాజా, విహార సమయాల్లో నా సంతోషం కోసం నేను ఎంతసేపైనా పాడుకోగలను. అప్పుడు నా చుట్టూ మనుషులు, పశుపక్ష్యాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడా ఒక పూటకు మించి ఉండలేను, ఒక గంటకు మించి పాడను లేను. కాబట్టి నేను ఆస్థానాలకు పరిమితం కాలేను అన్నాడు. అప్పుడు రాజు తుంబురుణ్ణి తన ఆస్థానానికి వచ్చి ఒక గంట సేపైనా పాడమని బలవంత పెట్టాడు. తుంబురుడు అందుకు అంగీకరించాడు. రాజు మంత్రిని పిలిచి, తుంబురుడు అనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడటానికి వస్తున్నాడు. ఆయన ఒక గంట మాత్రమే పాడతానంటున్నాడు. మన ఏర్పాట్లో ఎంత అద్భుతంగా ఉండాలి అంటే ఆయనకు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని అనిపించేలాగా ఉండాలి అని చెప్పాడు. తుంబురుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఆయన కూర్చునేటందుకు రథకంబళి పరిచారు. జారగిలబడేందుకు పట్టు దిండ్లు అమర్చారు. ఆయన పాడేటప్పుడు నర్తించడానికి అందమైన 4 యువతులను ఎన్నిక చేశారు. ఆగకుండా వింజామార్లు వేయడానికి 2 దృఢకాయలు నియమించారు. ఆ రోజు సభకు నగర ప్రముఖులందరినీ పిలిపించారు. పాట ఆగినప్పుడల్లా కరతాళధ్వనులు మిన్ను ముట్టాలని సభికులను ముందుగానే హెచ్చరించారు. ఇక తినుబండారాలకు, మధురఫల రసాలకు లోటే లేదు. అన్న రోజుకు అన్న ప్రకారమే తుంబురుడు వచ్చాడు. రాజు అతడిని పూలమాలలతో స్వయంగా సత్కరించి తను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి, ఇందులో ఏమైనా లోటుంటే చెప్పండి, సరిదిద్దిస్తాను అన్నాడు. తుంబురుడు నవ్వి, సంగీత విద్వాంసులకి కావాల్సింది ఒక్కటే, ఉత్తమ శ్రోత అంటూ తన స్థానంలోకి వెళ్ళి కూర్చుని సభికులను ఉద్దేశించి, అయ్యలారా, నా పాటలు సాంప్రదాయబద్ధమైనవి కాదు. నా స్వరాలు నాలోంచి పుట్టినవి. నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సవరించుకోవాలి తప్ప మీలో ఎవరికి అది అర్థం కాదు. కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించిన విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. నేను 1 గంట మాత్రమే పాట పాడతాను, సావధానులై వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు. తుంబురుడు పాట పాడుతున్నంతసేపు రాజుతో సహా సభ్యులందరూ కూడా తన్మయులైపోయి విన్నారు. అలా గంట గడిచింది. గంట కాగానే తుంబురుడు పాట ఆపి, అన్న ప్రకారం గంటసేపు పాడాను, మరి నాకు సెలవు ఇప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు. ఆయన గానం అద్భుతంగా ఉన్నదని, మరొక గంటసేపైనా కొనసాగించమని అందరూ ఆయనను కోరారు. తుంబురుడు అంగీకరించక ఫలహారాలు, ఫల రసాలు సేవించి రాజు ఇచ్చిన కానుకలు అందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమ ఏర్పాట్లు తుంబురుడిని ఆకర్షించినందుకు రాజు నిరుత్సాహపడ్డాడు. ఆయన మంత్రితో, ఈ తుంబురుడు మహా విద్వాంసుడు అనడంలో సందేహం లేదు. అయితే ఈయన మహానుభావుడా, అహంకారపూరితుడా, చపలచిత్తుడా అన్న విషయం మాత్రం నిర్ణయించలేకపోతున్నాను. ఈయన వెంట కొందరు చారుల్ని పంపి అనుసరించమనండి.
ఎక్కడైనా ఆయన ఒక గంటకు మించి పాడితే నాకు తెలియపరచమనండి అని చెప్పాడు. అప్పటి నుంచి తుంబురుని కొందరు చార్లు వెంటాడుతూ వచ్చారు. రాజు ఆస్థానంలో తుంబురుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా మారుమోగిపోయింది. ఆయనను తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని భాగ్యవంతులెందరో తహతహలాడారు. తుంబురుడు ఎవరు పిలిచినా కాదనేవాడు కాదు. అయితే ఆయన అన్ని చోట్ల కూడా గంటకు మించి పాడలేదు. తుంబురుడి చేత గంట గంట ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కలిగింది. ఈ పట్టుదల చివరికి ఏ దశకు చేరుకున్నదంటే, ఏ ఇంట్లో తుంబురుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటి వారికి 2,00,000 వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటన చేశారు. ఆ తర్వాత తుంబురుడి వెంటపడే వారి సంఖ్య మరింతగా పెరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు భాగ్యవంతులు ఆయన వెంటపడితే, పేదరికాన్ని మాపుకునేందుకు కొందరు బీదవారు ఆయన వెంటపడసాగారు. ఆయన అందరింటా పాటలు పాడేవాడు. అయితే ఎక్కడా గంటకు మించి పాడేవాడు కాదు. ఒకప్పుడు తుంబురుడు నిస్వార్థపరుడని, దయాశిలి అని జనం ఆయన గురించి చెప్పుకునేవారు. ఏ నిరుపేద ఇంట గంటకు మించి పాడినా వాడి పేదరికం తీరిపోతుందని తెలిసి కూడా తన నియమం సడలించుకొని తుంబురుడు అహంకారి అని, చపలచిత్తుడు అని చెప్పుకోసాగారు. శ్రీకాకుళంలో సునాథుడు అనే పేదవాడున్నాడు. అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ. ఎన్నో పర్యాయాలు అతడు తుంబురుని అనుసరించి వెళ్ళి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలు విని వస్తూ ఉండేవాడు. తుంబురుడు లాంటి సంగీత విద్వాంసుడు నా భూతో నా భవిష్యత్ అని అతడు ఎందరికో చెబుతూ ఉండేవాడు. అలాంటి విద్వాంసుణ్ణి అనుసరించి వెళ్ళాలి తప్ప 4 గోడలకు పరిమితి చేయాలనుకోవడం అవివేకము, అన్యాయము అవుతుందని కూడా అతను అనేవాడు. ఇటీవల జనం తుంబురుణ్ణి అహంకారి అని, చపలుడని అనుకోవడం తెలిసి సునాథుడు ఎంతో బాధపడి ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఆయన కలుసుకుని, మహానుభావ, మీ దర్శనమే నాకు అద్భుత అనుభవం. మీ వంటి వాణ్ణి జనం అహంకారి అనుకోవడం భరించలేకుండా ఉన్నాను. మా ఇంటికి వచ్చి పాటలు పాడి మీపై అపవాదం తొలగించుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. తుంబురుడు అతని వంక ఆప్యాయంగా చూసి, ప్రజల పేదరికం తొలగించడం ప్రభువు బాధ్యత. ఆ బాధ్యతను కొందరు సంఘసేవకులు స్వీకరించినా తప్పులేదు. ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను నాకు చేతనైందే చేయగలను కానీ చేత కాని దానికోసం అనవసరమైన ప్రయత్నం చేయను. నీ ఇంటి కూడా గంటకు మించి పాడలేను. అందుకు ఇష్టమైతేనే నీ ఇంటికి రాగలను అన్నాడు. తమకు చేతనైనదే చేయగలను అన్నారు. అది నాకు చాలు అన్నాడు సునాథుడు వినయంగా. తుంబురుడు పాట పాడడానికి సునాథుడి ఇంటికి వెళ్ళాడు. సునాథుడు తన ఇంటికి వేరే ఎవరినీ ఆహ్వానించలేదు. ఇంట్లో ఏ ఆర్భాటాలు చేయలేదు. తుంబురుడికి ఉచిత ఆసనం ఏర్పాటు చేశాడు. తను, కుటుంబం ఆయన ఎదుట కూర్చున్నారు. తుంబురుడు పాట ప్రారంభించాడు. శ్రోతలు పరవశించి వినసాగారు. సరిగ్గా గంట కాగానే తుంబురుడు పాట ఆపి, గంట పూర్తయింది అన్నాడు. సునాథుడు వినయంగా, అయ్యా, గంట పూర్తయింది కానీ పాట పూర్తి కాలేదు కదా. పాటను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపడం న్యాయం కాదు అన్నాడు. తుంబురుడు అతని కేసి అబ్బూరంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకధాటిగా మరొక 2 గంటల సేపు పాడి ఆ ఇంటి వారందరినీ ఆనందింపజేశాడు. చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాథుడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు కానుకగా ఇప్పించడమే కాక తను కానుకలిచ్చి సత్కరించాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, తుంబురుడి ప్రవర్తన ఏకరీతిగా ఉన్నట్టు కనబడదు. రాజంతటి వాడు కోరినా ఆయన ఆస్థానంలో గంటకు మించి పాట పాడడానికి నిరాకరించాడు. ఇది అహంకారం, చపలతం అని జనం అనుకున్నా లెక్క చేయలేదు. అటువంటి వాడు సునాథుడి ఇంట గంటకు పైబడి ఎందుకు పాడాడు? సునాథుడు పేదవాడు గనక అతడికి భాగ్యవంతుల చేత 2,00,000 వరహాలు కానుకగా ఇప్పించడానిక? ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారము, సునాథుడి దగ్గర చపలత్వం ప్రదర్శించాడు అనుకోవలసి వస్తుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తుంబురుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగాను, సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగానూ ఉన్నది అనడంలో సందేహానికి తావులేదు. రాజాస్థానంలో ఆయన పాలడానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పమన్నప్పుడు అందుకు ఆయన, సంగీత విద్వాంసుడు కావాల్సింది ఉత్తమ శ్రోత అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోతను ఆయన సునాథుడిలో చూడగలిగాడు. అంతకుముందు ఆయన ఒక గంట సేపు పాడి గంట అయింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంట సేపు పాడమన్న వాళ్లే తప్ప పాటల మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళు ఎవరూ లేదు. అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కాదు. ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు తెరిచి అంతటితో సరిపెట్టుకునేవాళ్ళు. సునాథుడు అలా కాక
గంట పూర్తయినా పాట పూర్తి కాలేదు కదా అని తుమ్మురుని ప్రశ్నించిన ఉత్తమ శ్రోత, సంగీత ప్రియుడును. అది గ్రహించడం వల్లనే తుమ్మురుడు మరి 2 గంటల కాలం పాడి అతన్ని ఆనందింపచేశాడు. ఇక పేదవాడైన సునాథుడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాల బహుకృతి ఇప్పించే విషయానికి వస్తే, ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు. తన పేదల ఇళ్లలో గంటకు మించి పాట పాడి వాళ్ళందరికీ లక్షలు ఇప్పించి వాళ్ళ పేదరికాన్ని తొలగించ చూడటం వెర్రితనం అనిపించుకుంటుంది. అందుకే ప్రజల పేదరికం తొలగించడం ప్రభువు బాధ్యత అన్నాడు ఆయన. ఇదంతా తరచి చూసినప్పుడు తుమ్మురుడు నిస్సందేహంగా ఏమాత్రం అహంభావి, చపలుడు కాదని అర్థమవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 2వ కథ శిష్యార్హత. ఈ కథను రాసిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రత్న గారు. ఉజ్జయిని నగరానికి సమీపంలో గల ఒక పర్వత ప్రాంతంలో ప్రజ్ఞాసాగరుడు అనే మహాపండితుడి ఆశ్రమం ఉండేది. ఆయన వేదాంగాలు, ఉపనిషత్తులే కాక శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ప్రజ్ఞాసాగరుడి దగ్గర శిష్యరికం చేసి సర్వ విద్యలు అభ్యసించాలని ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వారికి ప్రజ్ఞాసాగరుడు ఆశ్రమంలో ఒక పక్కాగా ఉన్న రాతి నేలను చూపించి అక్కడ బావిని తవ్వగల వారికి తన దగ్గర శిష్యుడుగా చేరే అవకాశం ఉంటుందని చెప్పేవాడు. ఈ విచిత్రమైన నియమం ఆయన ఎందుకు పెడుతున్నాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. రాతి నీళ్ళలో బావిని తవ్వడం వెర్రి పని అని కొందరు మొదట్లోనే విరమించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మరికొందరు కొంత ప్రయత్నం చేసి మానుకునేవారు. ఒకసారి గౌరాంగుడు అనే పండితుడు దేశాటన చేస్తూ ప్రజ్ఞాసాగరుని గురించి విని ఆయన ప్రజ్ఞాసాగరుని దర్శించి తనను శిష్యుడుగా చేసుకోమని కోరాడు. గౌరాంగుడు వెంట ఆయన శిష్యుడు విద్యానిధి కూడా ఉన్నాడు. యథాప్రకారం ప్రజ్ఞాసాగరుడు తనకు శిష్యుడుగా ఉండదలిచిన వాడు కాదలిచిన వాడు రాతి నేలలో బావిని తవ్వవలసి ఉంటుందని చెప్పాడు. అది విని గౌరాంగుడు ఆశ్చర్యపోయి, నేను తక్షశిలలో నలందలలో శాస్త్రాధ్యయనం చేసి అక్కడ కొంతకాలం ఆచార్యుడుగా ఉన్నవాడిని. నా శిష్యులమని చెప్పుకుంటున్న పండితులు ఎందరో దేశం నలుమూలల గొప్ప ఖ్యాతిని సంపాదించారు. అయినా తమ వంటి మహాపండితుడికి శిష్యుణ్ణి అనిపించుకోవాలన్నది నా కోరిక. ఇప్పటికే నాకున్న అర్హతలు అందుకు సరిపడగలవనుకుంటాను అన్నాడు. ప్రజ్ఞాసాగరుడు నవ్వి, నాకు శిష్యుడు కాదలచిన వాడు విధిగా ఆ రాతి నేళ్లలో బావిని తవ్వవలసిందే అన్నాడు. గౌరాంగుడు చిన్నపుచ్చుకుని, మీ విజ్ఞానాన్ని శిష్యులకు పంచిపెడితే వారిలో ఏ ఒక్కరైనా మిమ్మల్ని మించిపోగలరు అన్న భీతి మీకు ఉన్నట్టున్నది. రాతి నేళ్లలో బావిని తవ్వడం అసాధ్యం కాకపోయినా అంత కష్టమైన వారిని నెత్తిన వేసుకుని మీ శిష్యరికం సంపాదించడం వల్ల నాకు కలగబోయే ప్రయోజనం ఏముంటుంది అంటూ బయలుదేరబోయాడు. అప్పుడు ఆయన శిష్యుడు విద్యానిధి గురువుతో, గురుదేవా, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రజ్ఞాసాగర్ల వారి ఉద్దేశం మనం రాతి నేళ్లలో నిజంగానే ఒక బావిని తవ్వి చూపించమని అయి ఉండదు. వారి మాటల వెనుక గొప్ప అంతర్యం ఉన్నదని నా అభిప్రాయం అన్నాడు. గౌరాంగుడు విసుకుని, అలాగా, నాకు కూడా అర్థం కాని ఆ అంతర్యం ఏదో వివరించి చెప్పు అన్నాడు. ప్రజ్ఞాసాగర్లు వారి వద్ద ఉన్న గొప్ప విద్యా సంపదను సొంతం చేసుకోవడానికి కావలసిన సహనం, పట్టుదల, ఉత్సాహం తన శిష్యరికం కోరి వచ్చే వారి వద్ద ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి రాతి నీళ్లలో బావిని తవ్వాలని నియమం పెట్టినట్టున్నారు అన్నాడు విద్యానిధి. విద్యానిధి ఇలా అనగానే ప్రజ్ఞాసాగరుడు అతని దగ్గర పిలిచి, తవ్వి చూపించకుండానే నువ్వు రాతి నీళ్ళలో అవలీలగా బావులు తవ్వగల సామర్థ్యం ఉన్నవాడవని నాకు తెలిసిపోయింది. నీలాంటి శిష్యుడి కోసమే నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది అన్నాడు. ఆ మాటలకు గౌరాంగుడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ప్రజ్ఞాసాగరుడు ఆయనతో, నేను స్వార్థబుద్ధి కొద్దీ ఇతరులకు నేను సంపాదించిన పాండిత్యాన్ని పంచిపెట్టడానికి సంకోచిస్తున్నట్టు ఎందరో అపోహపడుతూ వచ్చారు. నిజానికి ఆ అన్వేషణ అంతా నన్ను మించిన మరొకరిని తయారు చేయడానికే అన్నాడు. క్షమించండి, అలాంటి అపోహ నాకు ఉన్నది అన్నాడు గౌరాంగుడు. ప్రజ్ఞాసాగరుడు చిన్నగా నవ్వి, నాకు శిష్యుడు అయినవాడు నేను బోధించేది విని ఊరుకునేవాడుగా కాక నన్ను శోధించి అవసరమైతే వేధించి నాకు తెలిసిందంతా బయట పెట్టించేవాడుగా ఉండాలి. అందువల్లనే నాకు శిష్యులు అవుదామని వచ్చిన వారందరికీ రాతి నేలలో బావి తవ్వమని చెప్పాను. దీని వెనక ఉన్న అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు అన్నాడు. నా శిష్యుడు విద్యానిధి అర్థం చేసుకోగలిగాడు. వాడు నన్ను మించిన పండితుడు అవుతాడు అన్నాడు గౌరాంగుడు ఎంతో సంతోషంతో.
ప్రజ్ఞాసాగరుడు తల ఊపి రాతి పొరల్లో దాగి ఉన్న జలధారల్ని వెలికి తీయడానికి ఎంత శ్రమ పడవలసి ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. అలాగే ఒక గురువు మేధస్సులో సంక్షిప్తమైన విజ్ఞానాన్ని తరచి చూడడానికి కూడా చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఆ ప్రయాస పడవలసినది శిష్యుడు గాని గురువు కాదు. జ్ఞానబోధ చేసే గురువుకే కాక ఆ జ్ఞానాన్ని ఆర్జించాలనుకునే శిష్యులకు కూడా కొన్ని అర్హతలు ఉండాలని చెప్పేందుకే ఇదంతా చేయవలసి వచ్చింది. విద్యానిధి పేరు నిలబెట్టగలడు అన్న నమ్మకం నాకున్నది అన్నాడు. గౌరాంగుడు ప్రజ్ఞాసాగరుడికి విద్యానిధిని అప్పగించి వెళ్ళిపోయాడు. విద్యానిధి ప్రజ్ఞాసాగరుడి వద్ద ఎన్నో ఏళ్ల శిష్యరికం కొనసాగించి గురువును మించిన శిష్యుడుగా కీర్తి సంపాదించాడు. కథ సమాప్తం. మూడవ కథ అధర్మ సత్రం. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారు. విమలాపురం జమీందారీ గ్రామం. జమీందారు ప్రజల రక్తం పీల్చే కర్కోటకుడు. ప్రజలకు అతనంటే అమితమైన ద్వేషం. కానీ దాన్ని పైకి చూపడానికి సాహసించేవాళ్లు కారు. తన కుక్కతో గ్రామాల వెంట తిరుగుతున్న చిన్నడు విమలాపురం చేరుతూనే ఒక భవనం చూశాడు. దానిమీద ధర్మసత్రం అని రాసి ఉన్నది. చిన్నడు లోపలికి వెళ్ళేసరికి సత్రంలో ఒకరు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి భోజనం చేస్తారా అని అడిగాడు. చేస్తాను అన్నాడు చిన్నడు. అయితే ముందుగా అయ్యగారిని కలవండి అంటూ సత్రం అధికారి ఉండే గది చూపాడు నౌకరు. అధికారి చిన్నడి పేరు రాసుకుని 5 రూపాయలు ఇయ్యి అన్నాడు. భోజనం ఖరీదు 5 రూపాయల? ధర్మసత్రం అని బయట రాసి ఉన్నదే అన్నాడు చిన్నడు. అధికారి నవ్వుతూ, అది భోజనం ఖరీదు కాదు. ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం. అందుకోసం ఈ విధంగా డబ్బు వసూలు చేయమని సత్రం ధర్మకర్త గారైన జమీందారు గారు ఆదేశం ఇచ్చారు అన్నాడు. చిన్నడు భోజనం ఆలోచన వాయిదా వేసి ఊళ్ళోకి నడిచాడు. వీధి వెంట నడుస్తున్న చిన్నడికి ఒకచోట దృశ్యం కనబడింది. 2 దృఢకాయలు ఒక ఇంటి నుంచి ఒక ఆవును బలవంతంగా లాక్కుపోతున్నారు. ఆవు గలవాడు ఏడ్చి తలబాదుకుంటూ వాళ్ళ 2 కాళ్ల మీద పడ్డాడు. వాళ్ళిద్దరూ వాడిని ఒక పక్కకు నెట్టేసి ఆవును తోలుకుపోయారు. చిన్నడు ఆ మనిషిని చూసి జాలిపడి అతన్ని సమీపించి, ఎవరు వాళ్ళు? అప్పుల వాళ్ళా అని అడిగాడు. అదేమీ లేదు బాబు, బాకీ ఉంటే బాధపడకపోదును. ఇది జమీందారు గారి పచ్చి నిరంకుశత్వం. మొన్నటిదాకా ధర్మసత్రం కట్టిస్తానని ఊళ్ళో వాళ్ళ దగ్గర రక్తం పిండాడు. అది కాగానే శివాలయం కట్టిస్తాను అంటూ ప్రారంభించాడు. ఇప్పటికి ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్ని శివాలయాలైనా కట్టించవచ్చు అన్నాడు. చిన్నడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది. పేదలను పీడించి ధర్మసత్రాలు ఆలయాలు కట్టించడం ఏమిటి అన్నాడు వాడు. డబ్బు లేని వాళ్ళ దగ్గర ఇలాగే పశువులు తోలుకుపోతూ ఉంటాడు. మనం ఇట్లా అనుకున్నామని జమీందారుకు తెలిస్తే మరిద్దరిని కాటికి పంపుతాడు అన్నాడు ఆవును పోగొట్టుకున్నవాడు. ధర్మసత్రం యజమాని జమీందారు అయితే అందులో అధికారిగా కూర్చున్నవాడు ఎవరు? వాడు ఒక జమీందారులాగా ఉన్నాడే అని చిన్నడు అడిగాడు. ఉండకేం చేస్తాడు, వాడు జమీందారు గారి బావమరిది. ఆవును లాక్కెళ్ళిన వాళ్ళు జమీందారుకు నమ్మిన బంట్లు, ఎలుగుబంట్లు అన్నాడు ఆ మనిషి. జమీందారు అతడి బావమరిది 2 తోడేళ్లు, వాళ్ళ కింద 2 ఎలుగుబంట్లు. ఈ నలుగురు చేరి అమాయకపు జనాన్ని చెండుకు తింటున్నారు అని చిన్నడికి అర్థమైంది. చిన్నడు గ్రామం వాళ్ళ సంగతి తేల్చితే గాని ఆ గ్రామం నుంచి వెళ్ళరాదని అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే చిన్నడు గ్రామస్తులందరినీ పరిచయం చేసుకుని వాళ్ళ సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడటానికి ఉపక్రమించాడు. ఆ తర్వాత వాడు జమీందారును కలుసుకుని, ధర్మప్రభువులు చల్లగా ఉండాలి, 10 రూపాయలు పోతే పోయాయి కానీ సత్రంలో భోజన సదుపాయాలు చాలా బాగున్నాయి అన్నాడు. జమీందారు ఉలిక్కిపడి, ఏమిటి 15 రూపాయలు తీసుకుంటున్నాడా అని అడిగాడు. పర్వాలేదులేండి, 10 రూపాయలు ఎక్కువేమీ కాదు, అందున అది శివాలయం కట్టించడానికట కదా అన్నాడు చిన్నడు. నువ్వు చెప్పేది నిజమే అయితే వాడి చర్మం ఒలిచేస్తాను. నేను తీసుకోమన్నది 5 రూపాయలే. వాడు నన్ను మోసం చేస్తున్నాడంటావా? ఇంత పెద్ద ద్రోహమా అన్నాడు జమీందారు ఉగ్రుడైపోతూ. చిన్నడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అలాగా, అయితే సత్రం సంఘం మింగేస్తున్నాడన్నమాట. మనిషికి 5 రూపాయల? ఎంత లేదన్నా రోజుకు 50 మంది పైగా సత్రానికి వస్తూ ఉంటారు కదా. అయ్యో అయ్యో, ఎంత మోసం అన్నాడు. జమీందారుకు మరింత మతిపోయినట్టు అయింది. రోజుకు 50 మందే? అంతమంది వస్తున్నట్టు వాడు నాకు ఈనాడు లెక్క చెప్పలేదే అన్నాడు అతను. మీరింత అమాయకులు కనుకనే అతను మిమ్మల్ని ఇంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు. కావాలంటే నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి, అతను చేసే మోసం కళ్ళారా చూడవచ్చు. నేను సత్రంలోనే కదా ఉంటున్నాను అన్నాడు చిన్నడు. జమీందారు చిన్నడి మాట నమ్మి వాడి వెంట తన మనిషిని పంపాడు. ఆ సాయంకాలం చిన్నడు ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా మాటు వేశాడు.
చిన్నడు తయారు చేసిన యువకులు జట్లు జట్లుగా తలపాగాలు చుట్టుకుని ప్రయాణికుల్లాగా సత్రంలోకి పోవటము, మరికొందరు భోజనం చేసినట్టు మూతులు తుడుచుకుంటూ త్రేయించుతూ బయటికి వస్తూ ఉండటము జమీందారు గారి మనిషి చాలాసేపు చూశాడు. వాడు జమీందారు వద్దకు వెళ్ళి, ఈ ఒక్క పూటే 50-60 మంది దాకా ప్రయాణికులు సత్రంలో భోజనం చేశారు అన్నాడు. ఈ మాటలు విన్న జమీందారు కళ్ళు చింతనిప్పులల్లే అయ్యాయి. శాంతించండి, ఈవేళ వచ్చిన వారి సంఖ్య ఎంత చెబుతాడో చూసి మరీ చర్య తీసుకుంటే మంచిది అని చిన్నాడు జమీందారును అప్పటికి శాంతపరిచాడు. మర్నాడు ఉదయం జమీందారు వద్దకు అతని బావమరిది వచ్చి సత్రం లెక్కలు చూపించాడు. సత్రంలో భోజనాలు చేసిన వారి సంఖ్య 12గా చూపబడి ఉన్నది. అది చూడగానే జమీందారు శివమెత్తిపోయి, ఒరే పచ్చి దుర్మార్గపు విధవా, ఎన్నాళ్ళుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకుని వాడిని చావగొట్టాడు. దెబ్బలకు కారణం తెలియక, దెబ్బలకు తట్టుకోలేక జమీందారు బావమరిది అక్కడి నుంచి పారిపోయాడు. తను ఏదన్నా చెప్పుకుందామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశమే ఇవ్వలేదాయే. చిన్నడు సత్రం చేరి జమీందారు బావమరిదిని పరామర్శిస్తూ, ఏమన్న మనిషి అండి, మీరు తనలాంటి వారే అన్నది కూడా గుర్తించకుండా గొడ్డుని బాదినట్టు బాదాడు. పైగా మీ పుణ్యానే కదా తాను ఇంతటి వాడయింది. మీరు ఇందుకు ప్రతీకారం చేయకపోతే నలుగురిలోనూ తల ఎలా ఎత్తుకు తిరుగుతారు అని ఎగదోశాడు. ప్రతీకారం ఎలా చేస్తే బాగుంటుంది అని జమీందారు బావమరిది చిన్నడిని సలహా అడిగాడు. జమీందారు గారికి ఆ 2 ఎలుగుబంట్లు తప్ప ఒక్క పురుగు కూడా అండగా నిలవదు. మీ తరఫున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులను 25 మందిని తీసుకురాగలను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిదికి ధైర్యం వచ్చింది. అవును, ఊళ్ళో అంతా వాడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్లే, ఇప్పుడే వాడి అంత చూస్తాను అంటూ అతను కొరడా అందుకున్నాడు. శాంతించండి, అప్పుడే తొందరపడితే ఇలా వ్యవహారం చెడుతుంది. అతడే ఇక్కడికి వచ్చేలా చేయాలి. మీరు ఒక పని చేయండి, సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపేసి మీ పేరు రాయించండి చాలు, మిగతా కథంతా నేను నడుపుతాను అన్నాడు చిన్నడు. జమీందారు బావమరిది చిన్నడు చెప్పినట్టే చేయించాడు. ఈ సంగతి క్షణాల మీద జమీందారుకు తెలిసింది. అతను కొరడా తీసుకుని తన బంట్లను 2 వెంటబెట్టుకుని సత్రానికి వచ్చాడు. ఎవడ్రా నీకు ఇంత ధైర్యం ఇచ్చాడు? ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా? ఎన్ని గుండెలు అన్నాడు తను పళ్ళు కొరుకుతూ. ఎందుకలా గొడ్డుల్లాగా రంకె వేస్తావు? ఇది బాబుగాడిదా? సొమ్ము ప్రజలది, కట్టించి నిర్వహిస్తున్నది నేను. మధ్య నువ్వు ధర్మకర్త ఎలా అయ్యావు అని బావమరిది అడిగాడు జమీందారు మీదికి వస్తూ. ఏంరా ఏం కూశావు అంటూ జమీందారు తన బావమరిది మీదికి ఉరకబోయాడు. అందుకు సిద్ధంగా ఉన్న బావమరిది జమీందారు ముఖం మీద పడేమని కొట్టాడు. వెంటనే జమీందారు బంట్లు కలగజేసుకోబోయారు. అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న చిన్నడి యువకులు బంట్లను పట్టుకుని చావచిత్త కొట్టారు. ఇలా జరుగుతుందని ఊహించని జమీందారు అతని బంట్లు బిత్తరపోయారు. జమీందారు యువకులకేసి ఉరిమి ఉరిమి చూశాడు. ఎందుకలా చూస్తావు? సత్రం పేరున, శివాలయం పేరున వాళ్ళ రక్తం చాలా కాలంగా పీల్చారు. ఇంతదాకా సహించారు, ఇక సహించమని తెలియజేస్తున్నారు అంతే అన్నాడు బావమరిది జమీందారుతో. దానికి జమీందారు, ఛీ కుక్క, నువ్వేం తక్కువ తిన్నావు? సత్రంలో దిగే ప్రయాణికులను, వర్తకులను దోచుకుని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు చేయలేదా? సత్రం కట్టించే స్థలంలో ఉండిన వారిని లేపడానికి వాళ్ళ ఇళ్లకు నిప్పు పెట్టింది నువ్వు కాదా? ఇప్పుడు ధర్మపన్నాలు చెబుతున్నావా అని అడిగాడు. కిరాతకుడా, ఆ పనులన్నీ చేయించింది నువ్వు కాదా? వెంటనే వెళ్ళు అన్నాడు బావమరిది. ఈ విధంగా పాత ఘోరాలు బయటపడుతూ ఉంటే యువకులు సహనం కోల్పోయి రెచ్చిపోయారు. చిన్నడు వాళ్ళని వారించి జమీందారుతోనూ అతని బావమరిదితోనూ ఇలా అన్నాడు. నిజానికి మీరిద్దరూ చీడపురుగులే. మీ నేరాలు మీ నోటనే బయట పెట్టుకున్నారు గనక ఈ గ్రామం వదిలి వెళ్ళిపోండి. ప్రజల అమాయకులే కళ్ళు మూసుకున్నంత వరకే మీ ఆటలు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు, అందుచేత మీకు ప్రమాదం అన్నాడు. జమీందారు అతడి బావమరిది వాడికేసి బిత్తరపోయి, ఈ నాటకమంతా నువ్వు ఆడించిందా అన్నట్టు చూశారు. వాళ్ళు ఆ గ్రామం వదిలేదాకా ఆగి చిన్నడు కూడా తన కుక్కతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.